స్థానిక దైవజనులకి, ఘనమైన మాటలు అందించిన పెద్దలకు, వక్తలకు, ఈ కార్యాన్ని చక్కగా నడిపిస్తున్న దైవజనులకి, సంగీతకారులకి, ప్రేమించి వచ్చిన బంధువర్గానికి, అన్నిటికన్నా నూతన దంపతులు క్రీస్తున్నాము. చిన్న ప్రార్థన చేస్తున్నాము. పరలోక బంధువులు మా తండ్రి, వివాహ వ్యవస్థ అనేది గంభీరమైనది. దాన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నాను తండ్రి. నా జీవిత అర్థాలు నాకు తెలియదు. సృష్టి ఆదరించి సృష్టి ముగింపు వరకు తండ్రి, వివాహ వ్యవస్థతోనే మీ అనాది సంకల్పం ఉంటుంది. మీరు పెట్టారు దాని గురించిన అర్థాలు, దాని గురించిన తండ్రి భయభక్తులు ఈ తరంలో తండ్రి రోజు రోజుకి కరువు అవుతుంది తండ్రి. భయం లేని ఈ తరానికి వివాహం అనేది ఎంత గంభీరమైనదో మీ వాక్యం ఆది నుంచి సెలవిస్తూనే ఉంది తండ్రి. వాటి యొక్క మౌలికమైన విషయాలు మేము నేర్చుకుని మరొకసారి మమ్మల్ని దర్శించండి. అన్నిటికన్నా తండ్రి మీ కుమార్తెతో, మీ కుమారుడితో మీరు మాట్లాడండి. ఏ విధముగా తండ్రి వారి దాంపత్య జీవితాన్ని సౌందర్యంగా వారు మలుచుకోవాలో ముఖాముఖిగా మీ వాక్యంతో తండ్రి వారిని దర్శిస్తారని అర్థిస్తుంది. వీరందరికీ కూడా అర్థమయ్యేలా తండ్రి చెప్పడానికి నన్ను వాడుకుంటారని కోరుతూ మిగిలిన కార్యక్రమాన్ని బట్టి మీకే మహిమను ఆరోపిస్తాం. క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దయచేసి ఎవరు అటు పెరగకండి. ఒక్కో స్పీకర్కి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. నాకు ప్రాబ్లం ఏంటంటే టెన్షన్ తెలిసాను. కొంచెం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని గౌరవించాలి. వివాహ వ్యవస్థల గురించి చాలా విలువైన సత్యాలు ఉన్నాయి కానీ, కాకపోతే వివాహ వేదికలు అనేవి ఇటీవల కాలంలో కామెడీ షో లేదు. వయసు మళ్ళిన క్రైస్తవ వక్తలు కూడా భార్య మీద, భర్తల మీద జోకులు వేసి అదే పెళ్లి మెసేజ్ అని ముగించేస్తున్నారు. A.W. Tozer అనే భక్తుడు ఏమంటాడంటే, ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్ ఏమంటాడంటే, ఎవడైనా మ్యారేజ్ మీద జోకులు వేస్తే వాడికి దూరంగా ఉండండి అని చెప్తాడు. ఎందుకంటే వివాహం అనేది చాలా గంభీరమైనది దేవుని యొక్క చిత్తంలో. మీరు బైబిల్ మీద మీకు కాస్తంత అవగాహన ఉంటే, ఈ సృష్టి ప్రారంభానికి సౌందర్యం తెచ్చినది వివాహం. దేవుని చిత్తం వెలువరించడానికి కారణము వివాహం. మరలా రేపు ఈ యూనివర్స్, ఈ సృష్టి ఎలా ముగిసిపోద్దంటే గొర్రె పిల్ల వివాహంతో ముగిసిపోతుంది. వివాహంతో ప్రారంభమైన ఈ సృష్టి రేపు మళ్ళీ వివాహంతోనే ముగిసిపోతుంది. అంత పునాదులు కలిగిన వివాహాల గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చొక్కా మార్చినంత ఈజీగా లైఫ్ పార్ట్నర్ను మార్చేస్తాం. 3 నెలలు కాదు, 3 వారాలు తిరగకుండా వద్దంటే వద్దని రోడ్లు ఎక్కుతున్నారు. మౌలికమైన విషయాలు మర్చిపోతున్నారు. మినిమం మోరల్స్, నైతికత గాలి వదిలేస్తారు. అది ఇద్దరి మధ్య ఉన్న పెద్దలైనా కాస్త ఏమైనా బుద్ధి చెప్తారంటే, వీళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ముందు వీళ్ళకి బుద్ధి వచ్చే వాక్యం తెలియాలిగా. వీళ్ళేం చెప్తున్నారు? ఆడేవారు అనడానికి అంటున్నారు అల్లుడికి, ఈమె ఎవరి మధ్యలో వచ్చి మనకు నేర్పించడానికి అంటున్నారు కోడలు. ఈ పెద్ద తలకాయలకు కూడా ఏమి తెలియదు. చక్కబెట్టే పెద్దలు లేరు ఈ మధ్య. ఒకప్పుడు పెద్దోళ్ళు ఏమనేవారంటే వచ్చుకో, ఇవన్నీ కొంతకాలం అలాగే ఉంటుంది, కుటుంబం మారింది కదా, వాతావరణం అలవాటు అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది, మేము పడిపడొచ్చి ఈరోజు మేము అలా ఓర్చుకుంటూ మిమ్మల్ని ఎంత పెద్ద చేసాం, కాపురాలు అలాగే ఉంటాయమ్మా అని చెప్పేవారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆడి సంగతి చెప్తా ఉన్నారు. ఎవడు ఆడంటే అల్లుడు. చూసిన ఒక మర్యాద, ఒక గౌరవం, అంటే పెద్దలు కూడా నైతికత వదిలేస్తారు. అందుకే అటు పెద్దలకి ఇటు యవనస్తులకి ఈరోజు న్యూ కపుల్స్గా కూర్చున్న చెల్లికి, తమ్ముడికి, ఇక్కడున్న వివాహానికి సిద్ధమైన వారు,
ఆల్రెడీ వివాహమై ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న వారందరికీ బెంచ్ మార్కుల ఆన్సర్స్ మనకు తెలియాలి అంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వల్ల మాత్రమే మాట్లాడాలి. ఇంకొక మాట చెప్తాను, వివాహాన్ని గురించి రోజు మీరు సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తున్నారు లేదా? అందరూ సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతారు. తమ్ముడు మీరు కూర్చోండి, నాకు అయిపోయిందంటే కుదిరిన ఫోటో, నాకు పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్, సోషల్ మీడియాని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకప్పుడు వివాహం జరుగుతుందని ఫొటోస్ పెట్టేవారు, త్వరలో మా మ్యారేజ్ అని. క్వైట్ ఆపోజిట్ ఏంటి తెలుసు, ఇప్పుడు మేము విడిపోతున్నాం అని ఫోటోలో. ది ఏంటి కల్చర్ అంటే ట్రెండ్ కల్చర్ అంటున్నారు. అది క్రైస్తవ వివాహాల్లో మీరు గమనించలేదు, ముసుగేస్తారు. ఆ ముసుగుని ఆస్టర్ గారు కూడా తీరు, ఆ ముసుగుని ఏ పెద్ద ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ ముసుగు వెనక విలువైన పవిత్రమైన పెళ్లి కూతురు, ఆ ముసుగు వెనకాల చాలా గౌరవం. పెండ్లి కుమారుడు తప్ప ఆ పెండ్లి కూతురిని ఎప్పుడు గాలి కూడా తాకడానికి వీల్లేదు, అంత గౌరవం. నేను మిమ్మల్ని అంటలేదు, మామూలుగా చెప్తున్నాను. ఇలాంటి తమ్ముళ్ళు కొంతమంది గైడ్ చేస్తారు. ఇంకా ముసుగులా పట్టుకొని కొంచెం దగ్గర రండి. నేను అడుగుతాను, ఎవరిగా తమ్ముళ్ళు అసలు వీళ్ళు ఎవరండి పెళ్లి కూతురిని టచ్ చేయడానికి? పాస్ట్రే టచ్ చేయకూడదు. ఇలాంటి ఎథిక్స్ ఎందుకు మిగిస్తుందంటే చెత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయ్యింది ఈ జనరేషన్. చెత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. వెడ్డింగ్ షూట్ అని చెప్పి డ్రైనేజీలో నిలబెట్టి ఫోటోలు చేస్తున్నారు. వెడ్డింగ్ షూట్లు అని చెప్పి ఎక్కడో బిల్డింగ్ చివరికి నడిపిస్తే చేస్తారండి. దీన్ని ఏం కల్చర్ అంటారు? ట్రెండ్ బయట కల్చర్ ఫాలో అవుతున్నారేమో, మరి మనకు అనవసరం అండి. మన క్రిస్టియన్ కల్చర్, మనకున్న డిగ్నిటీ ఏంటో తెలుసా? మన క్రిస్టియానిటీలో ఉన్న ఎథిక్స్, నైతికత మనం ఫాలో అవడమే మనకున్న డిగ్నిటీ. అది మనం ఖచ్చితంగా పాటించాలి. అది పాటించాలి అంటే ఇదిగో ఈ వాక్యానికి పెద్దపీట వేయాలి. దాని అనుగుణంగానే మనం నడవాలి. మన నవ్వులైనా, మన మాటలైనా, మన వివాహాలైనా, రేపు పొద్దున ఏ కార్యక్రమం జరిగినా దీన్ని బేస్ చేసుకునే మన ట్రెండ్ ఫాలో. అందుకే చూద్దాం, ఒక విలువైన మౌలికమైన వాక్యంతో ఒక 30 నిమిషాలు మాట్లాడుకుని మనం గురించి చూద్దాం. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవన కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. అడుగుతున్నాను, సిగ్గు లేకుండా ఒప్పుకోండి. చదివిన దాంట్లో ఏమన్నా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, అర్థం లేదని అర్థమైంది. మనకు అన్ని అర్థం అవుతే బాధాకరమైన విషయం చెప్పండి, వాక్యమే అర్థం అవుతుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఫ్యామిలీ లైఫ్ అనేది ఎలా ఉండాలో ఒక అనుభవం ఉన్న పేతురు గారు చెప్తున్నాడు. నేను కాదు, పేతురు గారు చెప్తున్నాడు. శిష్యులలో పెద్ద ఆయన అత్తగారిని కూడా అమ్మగారుల తహతహలాడుతూ చూసిన ఒక ఉదార స్వభావ నాయకత్వం కలిగిన పేతురు గారు ఆయన. అత్తకి జ్వరం వస్తే ప్రభు దగ్గర అల్లాడిపోయి ప్రార్థనకు పిలిచిన ఒక ఉత్తమ పురుషుడు పేతురు గారు. ఆయనకి ఫ్యామిలీ లైఫ్ కోసం తెలుసు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, పురుషుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు, స్త్రీ ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇరువురికి కంపేర్ చేస్తూ ఒక మాట అన్నాడు, జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. కాపురం ఎలా చేయాలట? జ్ఞానం చొప్పున. నేను అడుగుతున్నాను, కాపురం చేయడానికి జ్ఞానం ఎందుకండి? డబ్బులు సంపాదించడానికి జ్ఞానం ఉండాలి. తమ్ముడు సాఫ్ట్వేర్ అని అన్నాను. ఉద్యోగం చేయడానికి జ్ఞానం ఉండాలి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే జ్ఞానం ఉండాలి. ఒక సొసైటీలో బ్రతకాలంటే జ్ఞానం ఉండాలి. కానీ వీటన్నిటికీ మించి బైబిల్ చెప్తుంది, కాపురం చేయాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే స్నానం చేసి వచ్చినంత ఈజీగా వెళ్ళిపోతుంది. జ్ఞానం ఉండాలంటే ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తాను కదండి.
కేవలం టీ కోసం గొడవ పెట్టుకుని విడిపోయే భార్య భర్తలు ఉన్నారంటే మీరు నమ్మగలరా? టీ ఇలా జ్ఞానం అంతా కప్పు కాఫీ కోసం విడిపోయారంటే ఇలా జ్ఞానం ఉందండి? ఆవిడ కంప్లైంట్ చేస్తుంది, ఏమ్మా నువ్వు టీ పెట్టమంటే ఎందుకు పెట్టలేదంటే ఆవిడ కంప్లైంట్ చేస్తుంది, నేను పెట్టడం నాకేమి ఇబ్బంది కాదండి, ఒకసారి తాగితే పర్లేదు, 2 సార్లు తాగితే పర్లేదు, 3 సార్లు పర్లేదు, రోజుకి 50 సార్లు కదని ఎక్కడిస్తానండి. టీ కోసం వాళ్ళ లీగల్ పాయింట్, లా పాయింట్ ఏంటంటే ఆ పురుషుడిది ఏ టీ కూడా పెట్టలేదు అంటాడు వీడు. టీ కూడా పెట్టకపోతే ఏమి ఎరగదిద్దామని మా ఇంటికి వచ్చిందంటే నువ్వు ఒకసారి పెడుతుంది, 2 సార్లు పెడుతుంది, 50 సార్లు టీ తాగితే ఎలా పెడుతుంది? అయినా ₹10 టీ బయటికి పోతే దొరికే టీ కోసం 60 ఏళ్ల కాపురం చేయడం కోసం నీ లైఫ్ పార్ట్నర్ నువ్వు తృణీకరిస్తున్నావంటే నీకు జ్ఞానం ఉందా? కూర కోసం విడిపోయే వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికేమన్నాడండి నీ సారు అన్నాడు. సారు కోసం గొడవ పెట్టుకుంటారా? కూర కోసం గొడవ పెట్టుకుంటారా? టీ కోసం గొడవ పెట్టుకుంటారా? అని అడుగుతున్నాను. వేడి నీళ్ళు పెట్టలేదని గొడవ పెట్టుకుంటారు. ఒకవేళ గొడవ పెట్టుకున్నారు, ఆ గొడవ ఎంతవరకు సాయంత్రానికి అయిపోవాలి, దానికోసం మీరు రచ్చకెక్కుతున్నారంటే మీకు జ్ఞానం ఉందా? ఒకరోజు అందరికీ కాల్ వచ్చింది, రాజమండ్రి ఎస్పీ ఆఫీస్కి, అప్పుడు జోన్ మనకు హైదరాబాద్. ఫోన్ వస్తే లోకల్ పిఎస్కి ఫోన్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు పంపించారు. 100 కలిపితే రిసీవ్ తీసుకోవాలి, మళ్ళీ రెగ్యులే పైకి ఇవ్వాలి, లేకపోతే పోస్టింగ్కి ఇబ్బంది. 100 అనేది అంత పవర్ఫుల్ ఉన్నాం, కానీ దాని లోపు కట్టారు ఈ మధ్య పబ్లిక్. ఫోన్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే, ఏమ్మా ఏమైంది ఇంత ఆతృతగా ఫోన్ నాకు చంపేసేలా ఉన్నాడండి అంది. ఎవరమ్మా? ఎదుటితోడు ఎల్లయ్య పొల్లయ్య అంటే ఎల్లయ్య కాదు పొల్లయ్య కాదు మా ఆయన అని చెప్పి. మీ ఆయన ఎందుకు చంపేస్తానంటే చంపేసేవాడు. ఏంటి కారణం? మళ్ళీ కారణం రాసుకోవాలి అన్నట్టు వాళ్ళకి. కారణం ఏంటి చెప్పు, ఎందుకు గొడవ వచ్చింది మీకంటే కోడిగుడ్డు ఉక్కురు కోసం గొడవ పెట్టుకున్నారండి. కోడిగుడ్డు ఉక్కురు కోసం గొడవ పెట్టుకుంటే మీకు ఏమంటారు? ఎక్స్పోర్ట్ అంటారు ఇటు సైడ్. ఎక్స్పోర్ట్ కోసం వీళ్ళు గొడవ పెట్టుకున్నారంటే వీళ్ళు ఏమనాలి? ఆ గొడవ పెట్టుకున్న వాళ్ళు 100కి ఫోన్ చేసినట్టు వీళ్ళు ఏమనాలి? అంటే ఏదో ఒక పోలీస్ స్టేషన్, కోర్టు, నలుగురు జ్ఞానం లేని కాపురాలు అంటారు. నేను త్వరగా మూవీ చేస్తాను. జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటే ఏ జ్ఞానం? స్టాండర్డ్ ఈకే ఎక్కల పుస్తకమా? జ్ఞానం చొప్పున కాపురం చేయడం అంటే కరెంట్ న్యూస్ ఫాలో అవడమా? జ్ఞానం అంటే ఏం కాదంటే బైబిల్ చెప్పింది, యెహోవా యందలి భయభక్తులు కలిగిన జ్ఞానం. జ్ఞానానికి తార్కాణం ఏంటి చెప్పండి? యెహోవా యందలి భయభక్తులు అంటే ఒక ఇల్లానికి యెహోవా యందలి భయభక్తులు ఉంటే జ్ఞానం ఉంటుంది. ఒక ఇంటి యజమానికి యెహోవా యందలి భయభక్తులు ఉంటే జ్ఞానం ఉండాలి. వీళ్ళకి దేవుడి పట్ల భయభక్తులు ఉంటే, జ్ఞానం ఉంటే వీళ్ళ కాపురం కూడా ఎలా ఉంటుంది చెప్పండి? జ్ఞానయుక్తంగా ఉంటుంది. ఉన్నాయా అలాంటి నేచర్స్ బైబిల్లో? ఉన్నాయంటే ఉన్నాయి. మచ్చుకు 2 ఉదాహరణలు చూసి ముగించేద్దాం. ఒకసారి సామెతల గ్రంథం రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుతుంది. మరలా మీకు ప్రశ్న, మళ్ళీ ఇందులో పక్షపాత ధోరణి అనకూడదని చిన్న వివరణిస్తున్నాను. మొట్టమొదట విలువలు కలిగిన వారి జాబితాలో ఫస్ట్ క్యారెక్టర్ స్టడీ మనం ఎవరి కోసం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామంటే భార్య. వివరణకు వచ్చే భార్య మీద చెప్పాలి, భర్త పని చెప్పచ్చు. అంటే పెద్దలు శాంతి చెప్పారు, ఏమని? ఇంటికి దీపం చెప్పాలి, ఇల్లు ఎలగాలన్నా చెప్పాలి, ఇల్లు తగలడిపోవాలని ఎవరి చేతిలో చెప్పాలి, ఎల్లాల చేతుల్లోనే ఉన్నది. దీపం ఉండే దగ్గర దీపం ఉంటే ఇల్లంతా ఇల్లు. దీపం సూర్యులోకి వెళ్తే అయిపోయింది, ఇంకా ఇల్లు ఆ రోజుతో లాస్ట్ డే. అందుకే ఒక గృహిణి చేతుల మీద బాగా వినాలి, ఒక ఇంటి ఇల్లాల చేతుల్లో కుటుంబ జీవితాలు. అందుకే మొత్తం మనం చూస్తున్నాం. ఎవరు ఎలా ఉండాలంటే యెహోవా యందలి భయభక్తులు కలిగిన తల్లికి నైతికతలు ఎలా ఉంటాయో సామెతల్లో రాస్తున్నట్టు చూడండి. నేను చదువుతాను, మీరు చూడండి. ఆమెకి గుణగణాలు ఉంటాయి. యెహోవా యందలి భయభక్తులు కలిగిన తల్లికి ఏముంటాయి?
గుణం అంటే మనకి ఈ జనరేషన్ అంతా 1989 తర్వాత తెలుగు ఇంగ్లీష్ పూర్తిగా రావాలనుకుంటారంట. అంటే మనకి ఈ పదాల కన్నా, ఈ గ్రాంధిక పదాల కన్నా ఇంగ్లీష్ బాగా కొన్ని పదాలు మన అలవాటు అయిపోయినాయి. క్యారెక్టర్ అన్నారు తెలుగులో, ఇంకా గ్రాంధికంగా మాట్లాడుకుంటే సేవ్ అన్నారు. తన గుణగణాలు కలిగి నడుత గుణవతులు, ఈమె గుణవతి అని ఎలా చెప్పగలరు? సైడ్ పాప తీసుకుంటుందా? ఈమె గుణవతి అని ఎలా చెప్పగలరు? స్లోగా అంటదా? గుణవతి అంటే స్లోగా నడుస్తుందా, సైడ్ గా నడుస్తుందా? గుణవతి అంటే ఎలా చెప్పగలరు? సైడ్ గుర్తే. గుణవతి అనేది ప్రత్యేకించి ఏమి వేరే గ్రహం మీద ఏం కొట్టరు, భూగ్రహం మీద కొడతారు. ఆ గుణవతులు అనేది ప్రత్యేకించి తల్లి గర్భం నుంచి పుట్టుకలోంచి వస్తుందని ఏమి అనుకోకూడదు. గుణం అంటేనే అలవాటు చేసుకుని మార్చుకుంటే వచ్చేదే గుణం. ఇప్పుడు చెప్పండి, గుణవతి అనగానే వాళ్ళు సెపరేట్గా కొడతారండి, వాళ్ళు హ్యూమన్ జీనో ప్రాజెక్టులో వేరే ప్రోగ్రామ్ అనుకోకండి. గుణవతి అంటే అలవాటు చేసుకుంటే మార్చుకుంటే వచ్చేదే గుణగణాలు. వీళ్ళ తల్లి గర్భం నుంచే కాదు, అందరూ ఒకేలా పుడతారు, కాకపోతే ఎదిగే గుణగణాలు మారిపోతాయి. ఆ గుణగణాలను మనం కాపాడుకోవాలని చెబుతున్నాడు. ఏముంటది? ఆమె ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటికి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగనట్టు. ఫస్ట్ గా మనం చెబుతున్న బైబిల్ పాయింట్ ఏంటో తెలుసా? గుణవతి, ఈమె గుణగణాలు ఉన్నాయన్న గుర్తు ఆమె ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీసుకురారు. అంటే ఆర్థిక పరమైన నష్టాలు తీసుకురాదు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ మొట్టమొదటి నైతికత ఏంటో తెలుసా? తన భర్తకి ఆర్థిక నష్టాలు తేరు. ఈరోజు సగానికి సగం గొడవలు దేని వల్ల అవుతుందని చెప్పారు? ఫైనాన్స్. ఎందుకంటే వీడికి దాపరికం తెలియదు, ఆమెకి దాపరికం తెలియదు. అమ్మ నాన్నలో గౌరవంగా గారంగా పెంచితే పెరిగేస్తారు. ఇప్పుడు వీళ్ళకి రూపాయి విలువ తెలియదు. ఇది దోబరా ఖర్చు, వాళ్ళ దోబరా ఖర్చు అంటే రేపు పొద్దున్నే ఏమవుతారండి? పెద్దలు చెప్పారు, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని. ఇప్పుడు జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది? పైగా దోబరా ఖర్చు. ఈరోజు ఒక వస్తువు కొనాలంటే అవసరం ఉందా లేదని ఆలోచించే జనరేషన్ ఇది. ఒక ఆమె అడిగిందంట, ఏమని, ఇదిగో నువ్వు నాకు కానీ సాయంత్రానికి వాషింగ్ మిషన్ కొనకపోతే కేల్కత్తలతో కనపొందంట. మనకెందుకు వాషింగ్ మిషన్? వారానికి చెప్తే లింగి ఇమ్మని 2 డ్రెస్సులు చెప్తాను. నువ్వు ఇంటికాడ ఉంటే నీకు నైట్, ఇంటికాడ ఉంటే నాకు బనీలు కావాలి, మనకు పెద్ద బట్టలతో పని ఏమైనా గురించి అన్నాడు. నాకు ఇచ్చేందుకు నువ్వు కొంటావా కొన్నాను. అలా కాదు, ఎందుకంటే నువ్వు కొంటావా కొనవా ఎందుకే ఒక ఆన్సర్ చెప్తే నాకు ఎందుకు కొనాలంటే వాళ్ళు కొనేసుకున్నారు. ఎవరు? ఇప్పుడు ఈవిడికి అవసరమైన వస్తువు, ఈవిడికి వస్తువు అవసరమని కొనుక్కోవాలా, ఎవరో కొనేసుకున్నారని కొనుక్కోవాలా? ఇలా గొప్పలకి పోతే తెప్పల తప్పు. ఈ తెప్పల వెనకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పవు. అందుకే నా భర్త సంపాదన ఎంత, గ్రాస్ ఎంత, ఆయన ఈఎంఐ ఎంత, సీటీలు ఎంత, మేము కట్టాల్సింది ఏంటి, దాయాల్సింది ఏంటి, రేపు పొద్దున ఏదైనా ఎప్పొత్తు వస్తే ఈయనకి నేను మళ్ళీ ఏమన్నా బడ్డెన్ అవుతానని ఇంత లోతుగా ఆలోచించేది ఎవరు? చెప్పండి. ఎవరు చెప్పండి? గుణవతి. ఎవరు? గుణవతి ఆలోచిస్తుంది. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాడు చూడండి. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాడు, ఆమె బ్రతికి దినములన్నీ అతనికి మేలే చేయని కానీ కీడేమి చేయదు. నెక్స్ట్ 15 వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపడుతుంది. ఎప్పుడు లెక్కుతుందట? చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపడుతుందట. నేను అడుగుతాను, ఈరోజు చీకటితో లేచే బ్యాచ్ ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నారు, చీకటితో లేచే బ్యాచ్ ఉందా? అంత లేదు. చెప్పండి. ఒకప్పుడు 7 మధ్యాహ్నాలంటే 7 గంటలు లెగిస్తుంది. 7 గంటలు లెగడమే తిట్టుకుని వారు 7 మధ్యాహ్నాలు లెగిస్తున్నారని. ఇప్పుడు చెప్పండి, 10 గంటలకి 12 గంటలకి. పైగా ఈ ఆటల్లో కూడా జనరేషన్ ఎలా పెరుగుతుంది ఏమవుతుందంటే, నేను పక్షపాతంగా చెప్తున్నాను జరిగింది. ఎలా పెరుగుతున్నారంటే, వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ పని నేర్చుకోరండి. యూట్యూబ్లో చూసి వండేద్దాం అనుకుంటున్నారు. ఈ మధ్య యూట్యూబ్లో చూసుకోండి ఈ ప్రయోగాలని ఆర్డర్ చేద్దామని ఆడేమైపోవాలి.
అడుగుతున్నాను. యూట్యూబ్లో చూసి గూగుల్లో చూసి లెక్కన్నారు ఏమి నేర్చుకోవాలి, అమ్మ చెప్తుంది ఏదో పని నేర్చుకోవే, ఆ పుస్తకాలు పడే కొంతసేపు ఏదో పని చేయబట్టే ఇవి అంటదా 10th క్లాస్ లింగు వాళ్ళు పాస్ అయిపోయి నన్ను గిన్నెలు కడగమంటారా? గిన్నెలు కడగాలి, నువ్వు పని చేయవాలి, రేపు పని ఏమి నేర్చుకోవు, ఎవరినంటారు? ఎవరమ్మా మీ అమ్మ నాన్న అడగరా? అడుగుతున్నాను. ఏ పని రాకపోతే గారాబంగా పెరుగుతున్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా మంది మమ్మీలు కూడా సంతూరు మమ్మీలా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మాయిలకి ఆ పాశుముఖం కాఫీలు ఇస్తుంటారు. పాశుముఖం కాఫీని ఏమన్నా చెప్పండి ఇంగ్లీష్లో? బెడ్ కాఫీ అంటారు. బెడ్ కాఫీ అంటారు. ఈ బెడ్ కాఫీ అంటారు. పాశుముఖాలతో టీ లాంటి ఏమవుతుంది చెప్పండి, జనరల్ చెప్పండి, మెడికల్ టెంపర్లో చెప్పండి. పాశుముఖాలతో టీ లాంటి ఏమవుతుంది? చుట్ల కాల్సిన పొల్లు అవుతుంది, సిగరెట్లు చుట్ల కాల్సిన పొల్లి అలా గారెక్కిపోతాయి, అలా గారెక్కిపోతాయి. ఇలా బెడ్ కాఫీ ఇంటికి అలవాటు అయిపోతాయి. రేపు పొద్దున్న అత్తింటికి వస్తాం. ఇప్పుడు అత్తగారు బెడ్ కాఫీ ఇవ్వదు, అత్తగారికి నువ్వే అత్త నాకు బెడ్ కాఫీ 10 గంటలు పెడితే అత్తేమంటారు చెప్పండి. 7 టీలు ఇచ్చి నెత్తిగా పెట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఎర్లీ మార్నింగ్ లేవాలంటే త్వరగా నిద్రపోవాలి చెప్పండి, త్వరగా లేవాలి. ఈ మొబైల్ చెత్తని పక్కన పడేయాలి. నేను అందరికీ చెప్తున్నాను, కిందకి లేచి ఎంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు తన ఇంటి వారికి భోజనం చేసి పడుతుంది. ఇంట్లో ఎవరు పనులు లేదా, ఏరే కావాలంటే చాలా పనులు ఉన్నారు. తన పనికత్తులకి ఆమె జీతాలు ఇస్తుంది కదా. అరే ఇంతమంది పనులు ఉన్నప్పుడు పనులతో వంట చేయించవచ్చుగా. గిన్నెలు కడిగిస్తారు పనులతో, ఇంట్లో పనులన్నీ చేపిస్తారు పనులతో, కానీ వంట పని మాత్రం తానే చేస్తారు. ఎందుకు తెలుసా? అన్ని ఆస్తుల కన్నా గొప్ప ఆస్తి అని చెప్పండి ఆరోగ్యం. ఆరోగ్యం ఎవరి చేతులు ఉంటుంది చెప్పండి? వంట వండే వారి చేతులు ఉంటుంది. ఆ వంటే సరిగ్గా లేకపోతే ఆరోగ్యం కాదు. దానికి అన్ని పనులు అందరికీ చెప్తుంది, కానీ వంట పనులు మాత్రం చెప్పదు, తానే చేస్తుంది. నా భర్త ఆరోగ్యము నా చేతుల్లో ఉంది. ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఆయిల్ ఎంత ఉండాలి, అన్ని దగ్గర నుండి జాగ్రత్తగా వండుకునే బాధ్యత అందిస్తుంటుంది. పనులకు అప్పగిస్తే ఏం చేస్తుంది చెప్పండి? 4 ఇళ్ళ దగ్గర పని చేసిన వాళ్ళు అక్కడ కంగారుగా ఇక్కడ కంగారుగా ఇక్కడ కంగారుగా చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వండి వెళ్ళిపోతే భర్త కుటుంబం ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. అందుకే ఆమెకి ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంతమంది పనులు ఉన్నా, గుణవత్తుకుండే రెండవ క్యారెక్టర్ ఏంటంటే తన వంట పని తానే చేయాలి. ఒకవేళ పని అవుట్ వండించేద్దాం అనుకోండి, కూర బాగుంది అనుకోండి, కూర బాగుందని ఎవరు చెప్పారండి? ఇప్పుడు నేనే యజమాని, పని అవుట్ వండిస్తుంది అనుకోండి, మేము ఎక్కడ ఉందండి, పని అవుట్ వండిస్తుంది అనుకోండి, కర్రీ బాగుంటుంది. బాగున్న తర్వాత కర్రీ బాగుందని లైక్ నేను ఎవరికి ఇవ్వాలి? పనావిడికి ఏమన్నా? పనావిడికి లైక్, పనావిడికి కూరకు లైక్ ఇస్తాను. రోజు బాగుంటుంది అనుకోండి, ఆ లైక్ ఆవిడకి ఇస్తే అయిపోయింది. ఇక నాకు ఆపం, నువ్వే బాగుంటున్నావు, నాకు అంటే ఇంకేముందండి. అందుకే ఎవరి పనులు వాళ్ళే చేయాలి, ఎవరి వంట వాళ్ళే చేయాలి. ఇవి ఉండే గుణగణాలు అంటారు. ఒకటి ఫైనాన్స్, 2 ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త ఉంటుంది. 3వది నేను చెబుతున్నాను, ఇంక ఊహించేస్తాను త్వరగా. ఆమె చాలా జాగ్రత్తగా రాస్తుందట. 17 లక్షలు ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేసి తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకుని బలమైన పనులు చేస్తారు. తల్లులందరితో సీక్రెట్ చెప్తున్నాను వినండి. పెళ్లి ఫోటోలు ఎంత బాగుంటారండి? స్లిమ్గా ఉంటారు. ఆఫ్టర్ 6 months లేదా ఒక 1 year లేదా 2 years తర్వాత అదే పెళ్లి కూతురు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ స్లిమ్గా ఉండే ఆ మెయింటెనెన్స్ ఏమైంది? స్లిమ్ కాస్తా చెప్పండి, డ్రమ్ములలో అవుతారు. ఎందుకు అవుతున్నారు? ఎందుకో చెప్పినా, చేతులతో పని చేయకపోతే బాడీలు వాష్ అవుట్ అవుతాయి. తిండికి తగ్గ పని చెప్పండి, పనికి తగ్గ తిండి ఉండాలి. ఇప్పుడు పని తక్కువ చెప్పండి, నెక్స్ట్ మంత్ అనకూడదు. ఒకప్పుడు చూసారా, అమ్మమ్మలు చూసారా, 3 పిల్లల కన్నా ఫిట్గా ఉండేవారంటే వాళ్ళు. మీరు ఇంకా పెద్దవాళ్ళు చూసుకుంటే చక్కగా ఉండేవారంటే వాళ్ళు. ఇప్పుడు లేదు, ఒక అమ్మాయిని కంటే ఒక అబ్బాయిని కంటే. మీరు లావ్ అయిపోయిన తర్వాత సిటీస్లో కలర్స్ ఉంటుంది, కలర్స్ ఇంకా కొన్ని ఉన్నాయండి వ్యవస్థ. అక్కడ పోయే ఎక్సర్సైజ్ నేర్పించి ఆమె స్లిమ్ చేయడానికి 2 లక్షలు 3 లక్షలు కట్టాలండి. 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఎందుకు కట్టాలంటే స్లిమ్గా ఉండాలి. ఇంకో విషయం చెప్పిన, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం పనులు చేపిస్తారంటే ఇలా చేతుల పైకి ఎత్తండి అంటారు, చేతుల పైకి ఇలా తిప్పండి అంటారు. ఇలా తిప్పే పని ఏంటి తెలిసి ఇంట్లో
బట్టలు ఉతకడం. ఆ బట్టలు ఉతికే పని ఇంట్లో చేస్తే 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాల్సిన పనే లేదు. ఇదిగో ఒకసారి ఇలా కూర్చుని పైకి లేకండి అంటారు. ఆ కూర్చుని లేచే పని ఏంటి తెలుసా? బట్టలు నీళ్ళు తీయడు. ఒకసారి ఇలా చేతులు పైకి ఎత్తట్టు ఎండేయడు. కొద్దిలో కాళ్ళు ఆడించండి, తాడు ఆడండి. అదేంటి తెలుసా? మెట్లెక్కడం, దూరం నడవడం. ఈ పనులు మీరు చేస్తే బయట చెప్తుంది మీరు ఫిట్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. మీరు ఎప్పుడైతే హెల్దీగా ఉన్నారో మీకు ఏ డిసీజ్ లేకపోతే మీ భర్తకి కలిసి వచ్చే భార్యకి డిసీజ్ వచ్చినా ఎవరు నష్టపోతారండి? భర్త నష్టపోతారు. ఇన్ని పనులు ఎవరు చేస్తుందిగా. మరి యజమాని ఏం చేస్తాడు? ఇక్కడ దాకా స్త్రీల కొరకు యజమాని ఏం చేస్తున్నాడు? కేవలం భార్య సంపాదిస్తే సిగ్గు లేకుండా భార్య కష్టం మీద బతికేది భర్తలు లేరు. అన్ని పనులు చూసుకునే భార్య అంటే ఇక ఏ పని చేయకుండా లింగి కట్టుకుని తిరిగేసే భర్తలు లేరు. నేను అడుగుతున్నాను, ఇండియాలో భర్త ఉంటే ఈవిని ఫారెన్ పంపించేసి కేవలం ఆమె భార్య కష్టం మీద బతికేసే భర్తలు లేరు. చాలా తప్పండి. ఆమె అన్ని పనులు చేస్తుందని ఏ పని చేయని ఉన్నారు, కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఒక గుణవతి ఇంటి పనులు, ఫైనాన్స్ మ్యాటర్స్ అన్ని ఆమె చూసుకుంటే నెక్స్ట్ భర్త ఏం చేయాలి? దేవుడిని ఉన్నత మనిషిని ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? 23వ వచనంలో ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చున్నాను, గవడి యొక్క పేరు కొనిన వాడే. దేశపు పెద్దలంటే పాలిటిక్స్ తెలుసా? దేశపు పెద్దలంటే పార్లమెంట్కి మరొక పదం ఉంది. ఏంటి చెప్పండి? పెద్దల సభ. అంటే పెద్దల సభలో కూర్చోడం అంటే ఒక గుణవతి ఒక పురుషుడి వెనకాలంటే ఈ అబ్బాయి ఎక్కడ కూర్చుంటాడంటే లేదు, పార్లమెంట్ దేశానికి సంబంధించిన డిస్కషన్ చేసే విషయాల్లో కూర్చుంటాడు. అంటే ఒక పురుషుడు ఎదుగుదల వెనకాల ఎవరుంటారు చెప్పండి? సమాజం చెప్పిందిగా, ఒక పురుషుడు ఎదుగుదల వెనకాల ఎవరుంటారు? మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక పురుషుడు ఎదుగుదల వెనకాల ఎవరుంటారు? స్త్రీ ఉండదండి, గుణవతి ఉంటుంది. ఎవరుంటారు చెప్పండి? గుణవతి ఉంటుంది. అంటే స్త్రీ ఉంటే స్త్రీలు అందరూ వెనకాల ఉంటారు, స్త్రీ కాదు, గుణవతి ఉండాలి. అంటే ఒక పురుషుడు ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే గుణవతిగా. కానీ చాలా మంది పురుషులు గుర్తుపెట్టుకోండి, గుణవతి అయిన భార్య వస్తే పురుషులు మొత్తానికి సోమరులు అవుతాయి. పురుషుడికి చెబుతున్నాడు, ఆమె చాలా విషయాలను చక్కబెడితే పురుషుడు తన లైఫ్ గోల్స్ సక్సెస్ చేసేదట, ఎదిగిపోయాడట, తన జీవితానికి ఉన్నతమైన పేరు తెచ్చాడట. ఆమె ఇంట్లో అన్ని విషయాలు చక్కబెడుతుంది. నేను అడుగుతున్నాను, ఇన్ని గుణగణాలు ఇది ఎలా వచ్చాయంటే 30వ వచనంలో చెప్తున్నాడు చూడండి, యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ గనక చెప్పండి ఈమెకి గుణగణాలు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం చొప్పున కాపురం చేయాలి అంటే ఈ గుణవతి ఇంత జ్ఞానం చొప్పున కాపురం ఎలా చేస్తుంది? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నది కనుక యెహోవా యందలి భయభక్తులకు మూలమే జ్ఞానం. పురుషుడు ఒక పురుషుడు ఇంకా జీవితంలో బాగా ఎదగాలంటే మరొక సీక్రెట్ అదే పెద్దగా చెప్తున్నాడు. పురుషుడా, నీ భార్యని సన్మానించు, నీ భార్యని గౌరవించు. నీ భార్యను గౌరవించకపోతే అక్కడ బైబిల్లో రాయబడిన మాట మనం ఇందాక చదివాము, నీ ప్రార్థనకి అభ్యంతరం కలదు. ఇప్పుడు నేను ఏదో ఒక బిజినెస్ పెడతానండి, నా బిజినెస్లో నేను ఎప్పుడు సక్సెస్ చూడగలను తెలుసు? ఒక యజమాని నా భార్యని నేను బాగా ప్రేమించినప్పుడు, నా భార్యని నిష్ఠూర పెట్టి, నా భార్యని ఇబ్బంది పెట్టి, నా భార్యకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా నేను పోయి పెద్ద పెద్ద వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే నాకు నష్టాలే ఎదురవుతాయి తప్ప లైఫ్లో నేను సక్సెస్ అవ్వను. బైబిల్ చెబుతుంది, నీ ప్రార్థనకి జవాబు రావాలంటే, నీ ప్రార్థనకి అభ్యంతరం కలగకుండా ఉండాలి అంటే, నీ ప్రార్థన దేవుడు విని నీ లైఫ్ ని విజయకేతంతో ఎగరవేయాలంటే నీ భార్యను ప్రేమించు. తన ఇంట్లో కష్టపెట్టి, తన ఇంట్లో బాధ పెట్టి, తను ఏడుస్తుంటే నువ్వు బయటకు వచ్చి నువ్వు ఉద్యోగం చేస్తానంటే నీ ఉద్యోగం నీకు కలిసి వస్తుంది అనుకుంటున్నావా? నీ వ్యాపారం నీకు కలిసి వస్తుంది అనుకుంటున్నావా? రాదన్న బైబిల్ చెబుతుంది, పురుషుడా నీ భార్యని సన్మానించు, జీవమును కృపావరంలో నీతో పాలు భాగస్తురాలై ఉన్నదని ఎరిగి ఆమె కొంచెం బలహీనంగా శారీరకంగా ఉందని నువ్వు తెలుసుకొని నీ ప్రార్థనకి అభ్యంతరం కలగకున్నట్లు పురుషుడా జ్ఞానం చొప్పున నీ భార్యతో కాకుండా. ఏ జ్ఞానము? నా దేవుడు నన్ను దీవించాలి అంటే నాకు నమ్మి దేవుడు ఇచ్చిన భార్యని నేను ప్రేమించాలి. పురుషుడు చేసి అతి పెద్ద తప్పు ఏంటి తెలుసా? వీడు ఊరుమ్మడి గొడవలన్నీ పెట్టుకుని టెంపర్ అవడమే జీవితం. వీడంటే పురుషుడు, నువ్వు నేను ఏం చేస్తాను చెప్పండి? ఆవిడ మీద నీకు అంతలో అంటే అమ్మ
అమ్మని, నాన్నని, ఊరిని, స్నేహితుల్ని, తన వాతావరణం అంతా వదిలొచ్చి నిన్ను నమ్ముకుని నొక్కడు చూసి నీతో కాపురం చేస్తుందని లోకువా? వాళ్ళ నాన్న వచ్చి అడగకపోవచ్చు, వాళ్ళ అమ్మగారు వచ్చి అడగకపోవచ్చు, వాళ్ళ ఊరు పెద్దలు వచ్చి అడగకపోవచ్చు, కానీ ఒక ఇంటి ఎలా లేచిందనుకోండి, నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను అడుగుతాడు, ఎందుకు ఏడుస్తుందామే అన్నాడు. ఎందుకు తన బాధపడతాం? స్నేహితుడైనా, తల్లి అయినా, తండ్రి అయినా అన్నీ నువ్వే అనుకుని వెనకాల వచ్చేసింది, తను ఎందుకు ఏడుస్తున్నావని స్త్రీ, ఇంట్లో ఉన్న స్త్రీ ఏడిస్తే దేవుడు ఖచ్చితంగా కలగ చేస్తున్నాడు. ఇంక పురుషులు చేసిన పని అని చెప్పినా ఆవిడ ఏడుస్తుందంటే సిగ్గు లేకుండా సాయంత్రం సార్లు చెప్పి చెప్తాను. సీరియస్గా చెప్తున్నాను. పురుషులు అందరూ ఫీలింగ్ ఏంటి చెప్పినా మనం ఏదో పెద్ద పోటీగలమని ఫీల్ అవుతాం, కానీ పెళ్ళి అయిపోయిన సంవత్సరాలు అందరికీ అర్థమైందని చెప్పి మనం పోటీగలు కాదు, ఉల్లిపాయలు అర్థం కాదు. ఉల్లిపాయ మీద లక్షణం ఏంటి చెప్పండి? ఉల్లిపాయకి అలా లేరు బై లేరు అంటే పొర తీసుకుని వెళ్ళిపోయినటువంటి అలా పొరలన్నీ తీసుకుంటూ వెళ్ళిపోతే లోపల ఏముంటుందండి? నేను అడుగుతుంది, ఉల్లిపాయ పొర తీసుకుంటూ వెళ్ళిపోతే ఏముండదు? గాలి ఉంటుంది, ఏముంటుంది? పొరలన్నీ తీస్తే ఏముంటుంది? ఏముండదు. మనం కూడా పొరలు బాగా కమ్మేసి అనుకుంటే మనకు ఏదో ఉందనుకుంటే ఏముంటుంది? పొరలన్నీ ఉడిపోతే ఏముండదు. గుర్తెట్టుకోవాలి. దేవుడు మనల్ని భారీ విషయంలో చాలా కౌన్సిల్ చేస్తాడు, చర్య తీసుకుంటాడు, జడ్జి చేస్తాడు. అంటే నేను ముగిసేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాపురం బాగా చేస్తుంది. యెహోవా చూస్తున్నాడని భయభక్తులు కలిగిన పురుషుడు కాపురం బాగా చేస్తాడు. వాళ్ళకి దేవుని జ్ఞానం అంటే కాపురం ముగిస్తున్నాను. యెహోవా జ్ఞానం అంటే క్రొత్త నిబంధన ఏమని సెలవిస్తుంది తెలుసా? క్రీస్తు దేవుని జ్ఞానమును శక్తిని. అంటే యెహోవా యందు భయభక్తులు అంటే క్రీస్తు దేవుని జ్ఞానము శక్తిని. అంటే ఒక పెండ్లి కుమారుడికి, పెండ్లి కూతురుకి దేవుని జ్ఞానం బాగా తెలియాలి అంటే ఇప్పుడు చెప్పిన క్రొత్త నిబంధన పరిధిలో వాళ్ళకి క్రీస్తు బాగా తెలియాలన్నమాట. ఎవరికైతే క్రీస్తు బాగా తెలుస్తాడో వాళ్ళ కాపురాలు లోపడతారు, ప్రేమించుకుంటారు. నేను అడుగుతున్నాను మళ్ళీ, క్రీస్తు బాగా తెలియాలంటే ఎక్కడ తెలుస్తాడు? టీవీ పెట్టుకుంటే సీరియల్లో తెలుస్తాడా? సినిమాలు చూస్తే తెలుస్తాడా? ఈ సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ఎక్కడ బాగా తెలియజేస్తారు? ఎవ్రీ సండే చర్చిలో చెప్తారు. ఎవ్రీ సండే స్థానిక దైవజనుడు ఇక్కడ నిలబడి ఆ పులిపేటి మీద నిలబడి ఒక ప్రసంగం చెప్తాడు. ఎవరి కోసం చెప్తాడు? ప్రతి ఆదివారం క్రీస్తుని గురించి చెప్తాడు. అంటే ప్రతి ఆదివారం భార్య భర్తలు ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నాయి, ఎక్కడికి పోవాలి చెప్పండి? చర్చికి పోవాలి. సోమవారం నుండి శనివారం వరకు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సండే ఖచ్చితంగా చర్చికి వెళ్ళండి. మీ పాస్టర్ గారు చెప్తున్న మెసేజ్ వినండి, ఆ సహవాసం ఉండండి, దేవుడికి దగ్గర ఉండండి. కాపురం ఎలా చేయాలో చెలికి అర్థమవుతుంది, కాపురం ఎలా చేయాలో తమ్ముడు దేవుడి మిమ్మల్ని దీవించుకుంటారు. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నారు తండ్రి. అర్థమైన వారు ధన్యులు. మీ మాటలను గౌరవించిన తండ్రి, ఆ మాటలు కడిచికొని పెట్టిన వారు వాళ్ళ ఆత్మలకు వారి ఉత్తరవారు. మిగిలిన కార్యక్రమాలు ఏ లోటు లేకుండా కానాను వివాహానికి గౌరవం తెచ్చిన మీరు తండ్రి, వివాహాన్ని కూడా గౌరవపదంగా మీరు నడిపిస్తారని కోరుతూ ఈ ఇరువురు దంపతులను మీ చేతులుగా అర్పిస్తారు. దైవజనులను అందరినీ వారి కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతూ క్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.